రాజమండ్రిలో దామెల రామారావు అని చెప్పేసి ఒక ఆయన ఉండేవారు. ఓకే. రవివర్మ తర్వాత 20 ఏళ్ళకి ఆయన పుట్టాడు. రవివర్మకి ఎంత టెక్నికల్ పెయింటరో ఇతను అంతే టెక్నికల్ పెయింటర్. బా. ఆ ఫ్యామిలీ ఆ పర్టికులర్ వారి యొక్క చిత్రకళ మందిరాన్ని ప్రభుత్వానికి అప్పచెప్పింది. ఇవాళ పరిస్థితి ఏంటంటే గత 4-5 నెలల నుంచి వాళ్ళకి జీతాలు కూడా లేవు. దాన్నే గనక ఒక ఇంటర్నేషనల్ ఆర్ట్ గ్యాలరీగా గనక కన్వర్ట్ చేస్తే ఎంత పెద్ద టూరిజం డెవలప్ అవుతుంది. దామెళ్ళ కళాక్షేత్రంలో ఇది ఎంత డెవలప్ అవుతుంది. తర్వాత కొండపల్లి బొమ్మలు అనేవి ఉన్నాయి. అవును. కొండపల్లిలో ఆ బొమ్మల్లో వెంకీ అని చెప్పేసి ఒక బొమ్మ ఉంది. ఓకే. అది బార్బీ కంటే అందమైన ఆమె అని చెప్పేసి మనకు ఉండేటువంటి ఒక కాన్సెప్ట్. ఓ, బార్బీ గర్ల్ టాయ్ కన్నా బార్బీ టాయ్ కంటే వెంకీ అందమైంది అని. వెంకి కథలు అనేటువంటివి ఆ చుట్టుపక్కల ప్రచారంలో ఉంటాయి. ఓకే. అందంగా ఉంటుంది ఆమె, దాంతోపాటు వగరు పొగరుతో ఉంటుంది, తల్లో ముద్దబంతి పువ్వు పెట్టుకొని ఉంటుంది. ఆ వెంకి కథలను డెవలప్ చేయండి, ఆ వెంకి బొమ్మల్ని మార్కెట్లోకి తీసుకొని రండి.